హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, మీకు నిన్న ఆల్రెడీ నేను వినాయక చవితికి బియ్యం పిండితో చూపించాను, బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు. ఈరోజైతే బియ్యం రవ్వతో చూపిస్తున్నాను అనమాట. వీటికి కావాల్సిందైతే మనకి ఫస్ట్ బియ్యం రవ్వ తీసుకోవాలి. నేనైతే ఒక కప్పు బియ్యం రవ్వ తీసుకుంటున్నాను. మీకు ఇది బయట షాపులో ఉంటుంది, లేదు మనం ఇంట్లో చేసుకోవాలంటే మీరు బియ్యం ఒక 4, 5 గంటలు నానబెట్టుకొని వాటిని పూర్తిగా డ్రై అవ్వాలి. బియ్యం అయితే పొడి పొడిగా ఉన్న తర్వాత మనం మిక్సీకి వేసుకుంటే బియ్యం రవ్వ వస్తుంది. నేనైతే ఇక్కడ జల్లి పట్టలేదు, కానీ మీరు ఖచ్చితంగా జల్లి పట్టుకోండి. జల్లి పట్టుకుంటే ఆ పిండి ఏదైనా కొంచెం ఉన్నా కూడా అది పోతుంది, మీకు అడుగంటుకోదు. కాబట్టి ఖచ్చితంగా మీరు జల్లి పట్టుకొని మాత్రం బియ్యం రవ్వ యూజ్ చేయండి. ఇప్పుడైతే ఈ బియ్యం రవ్వని మనము ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో డ్రై రోస్ట్ అనమాట. మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయకుండా వేపుకోవాలి. కొంచెం మీకు కలర్ చేంజ్ అవుతుంది. నేను నైట్ షూట్ చేయడం వల్ల మీకు తెలియట్లా, కొంచెం తేడా అయితే అనిపించట్లేదు. కొంచెం మీరు బాగా సిమ్లో పెట్టుకొని మాత్రమే బాగా డ్రై రోస్ట్ చేసుకోండి. మీకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కొంచెం ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అనమాట మనకి వేగినప్పుడు. సో ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోండి, లేదంటే మళ్ళీ మాడిపోతుంది. అది కూడా మీరు కొంచెం థిక్గా ఉన్న ప్యాన్ తీసుకోండి. అంటే కొంచెం పతలాగా ఉన్నవైతే మాడిపోతాయి, కాబట్టి కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకుంటే బాగా వేగుతుందనమాట. సో మనకి బియ్యం రవ్వ వేగిన తర్వాత మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. మీరు అదే ప్యాన్లో ఉంచినా కూడా మళ్ళీ మాడిపోతుంది. సో మనకిప్పుడు అదే ప్యాన్లో మనకి ఒక కప్పు బియ్యం రవ్వ అయితే మీకు 3 కప్పులు వాటర్ పడతాయన్నమాట. సో 3 కప్పుల వాటర్ తీసుకొని దాంట్లో మనం ఒక స్పూను జీలకర్ర, అలాగే ఒక 2 స్పూన్స్ పచ్చెనపప్పు అనమాట. ఇది ఒక 2 గంటల ముందు నానబెట్టుకున్నాను నేనైతే. దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. అంటే రుచికి సరిపడా సాల్ట్, మీకు బియ్యం రవ్వ ఉంది కదా, సో ఆ క్వాంటిటీ తగ్గట్టు సాల్ట్ కూడా తీసుకోండి. మనకి ఇంక వాటర్ మరిగిన తర్వాత కొంచెం నెయ్యి, ఒక స్పూన్ నెయ్యి, అలాగే పచ్చి కొబ్బరి తురుము అనమాట. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము లేకపోతే ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఒక స్పూన్ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని మనకి వాటర్ బాగా మరిగిన తర్వాత కొంచెం మీరు పచ్చెనపప్పు కూడా ఏంటంటే కొంచెం ఉడికింది లేదు కొంచెం చెక్ చేసుకొని ఇట్లా నలిగింది అనుకోండి, మీకు అప్పుడు ఉడికినటువంటి పచ్చెనపప్పు అయితే. ఇప్పుడు మనం బియ్యం రవ్వ వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని మీరు వదిలేసారంటే మనకి అది బాగా కుక్ అవుతుందన్నమాట. సో మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా వదిలేస్తే మీకు బాగా ఉడుకుతుంది. ఇంకా ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకొని దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాము. తీసుకున్న తర్వాత మనం దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా చల్లారనివ్వద్దు, లైట్గా చల్లారితే సరిపోతుందన్నమాట. ఒక 5 మినిట్స్ అలా వదిలేసారంటే మీకు సరిపోతుంది. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టుకోవాలి. సో ఇంక మనం ఉండలు చుట్టుకున్నామంటే మనకి రవ్వ ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోయినట్టే. మీకు కావాలి అంటే వీటిని మళ్ళీ డబల్ బాయిల్ కూడా చేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే. మ్యాక్సిమం మన రవ్వ పచ్చిది వేసామంటే డబల్ బాయిల్ చేసుకోవచ్చు. మనం రవ్వ వేపుకున్నాం కాబట్టి అవసరం లేదు. లేదు మీకు మళ్ళీ డబల్ బాయిల్ చేసుకోవాలి అంటే మీరు మళ్ళీ ఆవిరి మీద పెట్టుకొని ఉడికించుకోవచ్చు అనమాట. సో చాలా సింపుల్గా రవ్వ ఉండ్రాళ్ళు చేసుకోవచ్చు. ఈ వినాయక చవితికి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసిన వాళ్ళకి కింద కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.